నుంచి వచ్చాను. ఎందుకంటే ఒక అద్భుతమైన కార్యం ఇక్కడ జరుగుతుంది కాబట్టి. ఇది 300 కాదు 3000 కిలోమీటర్లైనా వచ్చి చూడాలి. ఏమిటి అద్భుతం? ఎంత పెద్ద అద్భుతం అంటే వేల సంవత్సరాలు ప్రతి ఇంటికి పోయి ఒక్కొక్క ఇంటికి పోయి మైల బట్టలన్నీ ఏరుకొని వచ్చి ఏటొడ్డున ఒత్తుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి ఆ మైల బట్టలన్నీ శుభ్రం చేసి ప్రతి ఇంటికి ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చే ఒక చాకలి తల్లి, వేల సంవత్సరాలు బట్టలు ఉతికిన ఒక చాకలి తల్లిని భారత రాజ్యాంగం సర్పంచిని చేసింది కాబట్టి చూడడానికి వచ్చింది. ఈ పని ఎన్టీ రామారావు చేయలే, ఈ పని రాజీవ్ గాంధీ చేయలే, ఈ పని నక్సలైట్ నాయకుడు చేయలే, ఈ పని కమ్యూనిస్ట్ పార్టీ కూడా చేయలే, ఈ పని కాంగ్రెస్ ఆయన చేయలే, టీఆర్ఎస్ చంద్రశేఖరరావు చేయలే, ఈ పని రేవంత్ రెడ్డి చేయలే. ఈ పని ఒక్క భారత రాజ్యాంగం చేసింది. కళ్ళు తీసే గౌండ్లు ఆయన లొట్లు కట్టుకొని పొద్దునే పోతాడు, తాళ్ళు ఎక్కడానికి పోయి కళ్ళు తీసుకొచ్చి ఊళ్ళందరికీ పోస్తాడు. ఆయనతోటి గౌండ్ల తల్లి కూడా పోతుంది, తాళ్ళలో సాయంత్రం దాకుండి కళ్ళు పోసి వస్తుంది. ఆ గౌండ్ల తల్లిని గ్రామ అధ్యక్షురాలుగా రాజ్యాంగం చేసింది కాబట్టి ఆ తల్లిని చూడటానికి వచ్చాను నేను. గౌండ్ల తల్లిని గ్రామాధ్యక్షురాలను చేయాలని ఏ కమ్యూనిస్ట్ ఆయన అనుకోలేదమ్మా, ఏ నక్సలైట్ ఆయన అనుకోలే, ఏ పార్టీ అనుకోలే. కానీ రాజ్యాంగం వీళ్ళని గ్రామాలకి అధ్యక్షులు చేయమని చెప్పింది. మీరు ఫోన్ పని చేయాలి సార్. రాజ్యాంగం అనే పుస్తకంలో ఒక మాట రాసిపెట్టి ఉంది, అందరం సమానమే, ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. గౌండ్ల తల్లి సర్పంచ్ కావడం ఏంటి, సాకలి తల్లి సర్పంచ్ కావడం ఏంటి, చెక్కపని చేసే తలుపులు చేసే వడ్లాయన సర్పంచ్ కావడం ఏంది, మాదిగోళ్ళు ఊరిని పరిపాలించడం ఏంది, మాలోళ్ళు గ్రామాన్ని పరిపాలించడం ఏమిటి? పరిపాలించాల్సింది కొల్లాపూర్ రాజు వనపర్తి రాజుగా అమ్మా లెక్క ప్రకారం. కొల్లాపూర్ రాజుని వనపర్తి రాజుని బొందబెట్టి మనం ఈ దేశాన్ని పరిపాలించాలని రాజ్యాంగం చెప్పింది. ఇంత పెద్ద మాట. ఇక నేను మరి 300 కిలోమీటర్లు ఏం కర్మమ్మ, 30,000 కిలోమీటర్లైనా నా తల్లులు అన్నల్ని గ్రామ సర్పంచులు అయితే చూడడానికి వచ్చినమ్మా నేను. ఇది ఒక అద్భుతం, ఇది ప్రజాస్వామ్యంలో ఒక ఆశ్చర్యం. మాట్లాడొద్దు తల్లి, నువ్వు మాట్లాడొద్దు, పక్కకు. అందుకనే ఈ అద్భుతాన్ని చూడడానికి వచ్చాను నేను, ఈ ఆశ్చర్యాన్ని చూడటానికి వచ్చిన. ఊళ్ళో మన కులాలు సేవ చేసే కులాలట, సేవ చేయాలట. గ్రామంలో ఉన్న అగ్రకుల దొరలకట బతుకంతా సేవ చేయాలట, బతుకంతా సేవ చేయాలి. శూద్రుల పని ఏంటి, సబ్బండ కులాల పని ఏంటి, శూద్రుల పని ఏంటంటే నీ జీవితం మొత్తం అగ్రవర్ణాలకి చాకిరీ చేయటం. నీ ధర్మం అదే. నీ ధర్మం ఏంటి? నీ తలరాత ఏం రాసిపెట్టింది? నీ తలరాత రోజు అగ్రవర్ణాలకి నువ్వు సేవ చేసి చాకిరీ చేసి రక్తం చిందించి రక్త మాంసాలు ఊరికి అగ్రవర్ణాలకి అర్పితం చేసి గ్రామాలన్నీ కట్టి అగ్రకులాలని ఆనందంగా ఉంచటమే మనందరి పని, శూద్రుల పని. కానీ రాజ్యాంగం ఏం చెప్పింది? అది కాదు. నువ్వు మనిషివే, నువ్వు మానవుడివే. నువ్వైనా రాజు అయినా కోమటాయనైనా క్షత్రియుడైనా బ్రాహ్మణుడైనా వెలమరాజు అయినా రెడ్డి రాజు అయినా ఎవడైనా రాజ్యాంగం ముందు ఒక్కటే, సమానం చేసి పారించింది రాజ్యాంగం. ఇక అందరూ ఒక్కటే అన్నాక ఈ అందరూ ఒక్కటే అని రాజ్యాంగం చెబుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం
42% మన బీసీలకి సర్పంచ్ స్థానాలు ఇయ్యడాటమ్మా. రాజ్యాంగం చెప్పినా కూడా పాపం రాజ్యాంగం చెప్పినా రెడ్లు కదా గ్రామాలను పరిపాలించాల్సింది, సాగులో ఎట్లా పరిపాలిస్తారు? వాళ్ళు బట్టలు ఎత్తుకట్టేవాళ్ళు కదా, బట్టలు ఎత్తుకట్టేవాళ్ళు ఊరిని ఎట్లా పరిపాలిస్తారు అంటాడు ఈ రేవంత్ రెడ్డి, ఈ పెద్ద మనిషి, ఈ ప్రభాస్ అంత ఎత్తున్న మనిషి అంటాడు అనమాట. ఏమని సాగులో ఎట్లా పరిపాలిస్తారు? మా రెడ్డి కదా, రెడ్డి లేని ఊరట గొడ్డుతోడు సమానం అట, ఆటోల మీద రాసుకోవటం. అంటే తాను ఏం చెప్తున్నారు? 42% రిజర్వేషన్లు బీసీలంతా 100కి 42 మంది మేము సర్పంచులు అవుతాం అని ఒక చట్టం చేయండి అయ్యా. ఆ చట్టం ప్రకారం దాన్ని రాజ్యాంగబద్ధం చేసి సాగలోలని, మంగళోలని, గౌన్లోలని, గొల్లోళ్ళని, ముదిరాజుల్ని, పద్మశాలుల్ని, విశ్వకర్మల్ని, పూసలోళ్ళని, వందరోళ్ళని, సమస్త బండ కులాలని సర్పంచులు చేయమని రేవంత్ రెడ్డి చెబితే మా ఊర్లన్నీ రెడ్లు పరిపాలించాలి, వీళ్ళెవరు పరిపాలించడానికని ఆ కాగితాలకు అడ్డం తగిలిండమ్మా రేవంత్ రెడ్డి. ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఇది న్యాయం, ధర్మం ఉందా ఇందులో? రాజ్యాంగం ఏం చెప్తుంది? కొల్లాపూర్ రాజు ఒక్కడే కాదు పరిపాలించాల్సింది, కొల్లాపూర్ రాజు కాదు, వనపర్తి రాజు కాదు, గద్వాల సంస్థానం కాదు, అట్టడుగు కులాలైన బీసీ ఎస్సీ ఎస్టీలే ఈ దేశాన్ని పాలించాలని రాజ్యాంగం చెప్తుంటే నువ్వేడా మధ్యలో వచ్చి మాకు సర్పంచులు వద్దని అడ్డం పడతావు? కాగితాలు రాష్ట్రపతికి పంపడాట, కాగితాలు ప్రధానమంత్రికి పంపడాట, ప్రధానమంత్రి దగ్గర పోయి మా బీసీ కులాలు సర్పంచులు కావాలి, దానికి జీవో ఇవ్వండి, చట్టం ఇవ్వండి అని అడగరాటమ్మా. ఉల్టా ఈ మధ్య ఒక కథ జరుగుతూ ఉందమ్మా. అదేంటంటే వీళ్ళ కథ చూడండి. రాజ్యాంగం ఏమో ఎంత చక్కగా చెప్పింది, చాకలోళ్ళు చదువుకోవాలి, మంగళోళ్ళు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, పెద్ద పెద్ద దొరలే గొప్ప స్థాయికి పోయినరో అంత గొప్ప స్థాయికి అణగారిన వర్గాలు పోవాలి. కుల ధర్మం చెప్పింది అప్పట్లో పాత రోజుల్లో సాంప్రదాయం. మనమంతా అగ్రకులాలకు సేవ చేయాలని చెప్పింది, మనం చదువుకోవద్దని చెప్పింది సనాతన ధర్మం, మనం ఉద్యోగం చేయొద్దని చెప్పింది సనాతన ధర్మం, మనం రాజ్యాన్ని ఏలొద్దని చెప్పింది సనాతన ధర్మం, మన చేతిలో ఒక నాణ్యం రూపాయి ఉండొద్దని చెప్పింది సనాతన ధర్మం, మన చేతిలో భూమి ఉండొద్దట, జ్ఞానం ఉండొద్దట, రూపాయి ఉండొద్దట, ఉద్యోగం చేయొద్దట, చదువుకోవద్దట, అసలు మనం మనుషులమే కాదట, ఊర్లో సేవకులుగా ఊర్లో చివరి మనుషులమాట. కానీ రాజ్యాంగం ఏం చెప్పింది? అణగారిన కులాలు బీసీ ఎస్సీ ఎస్టీలు సర్పంచులై గ్రామానికి ప్రథమ పౌరులు చేసిందమ్మా రాజ్యాంగం. అంటే ఇప్పుడు ఈ ఊరు బట్టలన్నీ ఉతికే సాకలి తల్లట రాజ్యాంగం చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, రాజ్యాంగం చెప్పిన మాట. ఏం చెప్పింది రాజ్యాంగం? ఇంటింటికి పోయి బట్టలు ఉతికే సాకలి తల్లి సర్పంచ్ అయ్యి ఆ గ్రామానికి మొదటి పౌరురాలు, ఫస్ట్ మ్యాన్ అని చెప్పిందమ్మా. ఉమెన్ మొదటి పౌరురాలట సర్పంచ్. చివరి చేసింది ఏంటి? కుల వ్యవస్థ చివరన పెట్టింది. కుల వ్యవస్థ బట్టలు దిగే సాగల తల్లిని, చెప్పులు కుట్టే మాదిగాయన్ని, గౌళ్ళ తల్లిని, మొత్తం సూదర కులాలను ఊరు బయట పెడితే రాజ్యాంగం వచ్చి మొదటి స్థానంలో ఉంచిందమ్మా. ఈ అద్భుతాన్ని నేను చూడొద్దమ్మా, ఈ ఆశ్చర్యాన్ని నేను చూడొద్దు. కానీ మీ అధికారం మీకు తెలవకుండా నిన్న ఎక్కడో బుగ్గారం అని అడవులలో పడి తీగినమ్మా. ఒక సర్పంచ్ అక్కని ఎన్నిసార్లు పిలిచినా తల ఉంచుకొని నవ్వుతూ ఉన్నాం. పాప సర్పంచ్ నవ్వుతూ ఉంటుంది, అడిగినా నవ్వటం, సిగ్గుపడటం, బిడియపడటం. రెడ్డి దొరసాని అట్లుంటుందా అమ్మ? బొడ్లే కత్తి పెట్టుకున్నాడు చూసి తిట్టుబాటు, మనం తలకాయ ఉంచుకొని నవ్వటం. ఎందుకు నవ్వాలి? రాజ్యాంగం నీ చేతిలో పెట్టి దేశాన్ని ఏలమని చెప్తుంటే ఇంకెక్కడ మనకెక్కడ మా ఇంకా అంత ధైర్యంతో నిలబడాలి కదా మనం. ఆ విధంగా రాజ్యాంగం మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చి మీరు ఈ గ్రామాలను పరిపాలించండి, దేశాన్ని పరిపాలించండి, మీ బిడ్డల్ని చదివించుకోండి, ఉద్యోగాలు పొందండి, భూమిని సంపాదించండి, డబ్బులు సంపాదించండి, అధికారాల వాటా సంపాదించండి, ప్రజలతో సమానత్వంగా ఉండండి అని రాజ్యాంగం, అంత గొప్ప రాజ్యాంగం రాసి
ఆ పట్టా కాగితాలు మన చేతికి ఇచ్చిందమ్మా ఈ దేశం మీది అని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు ఇయ్యాయా, మా వాళ్ళు సర్పంచులు అవుతారు, రాజ్యాంగం చెప్తుందిగా అందరూ సమానమని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 36% పైన ఉన్నది, 42% కావాలని మనం అడిగితే చివరికి తెలంగాణ వచ్చినాక మనంతా పాల్గొన్నాం కదా తెలంగాణ అని. తెలంగాణ వచ్చినాక 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడేమో 36 మంది సర్పంచులు అయ్యారమ్మ 100కి బీసీలే 100కి బీసీలు 36 మంది అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ ఎలమదొరలు రెడ్డిదొరలు ఏం వెలగబెట్టారో తెలుసా, 17 మందిని చేసిర్రమ్మ, సగానికి సగం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రమంతా ఒక 4 నెలల సమయం రాత్రి రోజు పగలు లేదు, ఒక నిప్పు పెట్టి ఆలోచనని నిప్పు పెట్టి అగ్గి పెడితే రాష్ట్రమంతా ఖాళీ 42% రిజర్వేషన్లు నువ్వు ఎందుకు ఇవ్వని ప్రతి కులం వ్యక్తి దగ్గరికి పోయి మాట్లాడడానికి ఇగో ఐఏఎస్ చిరంజీవి, మాజీ కలెక్టర్ గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, అన్న బాలరాజు గౌడ్ గారు, నేను నలుగురం కొంతమంది అందరం కలిసి 100 రోజుల నుంచి 4 నెలల నుంచి 5 నెలల నుంచి రాష్ట్రం అంతా కలియ తిరిగితే ఈరోజు తెలంగాణలో 85% బీసీఎస్ ఎస్టీ సర్పంచులే. ఇది యాడ్ నుంచి వచ్చిందమ్మా ఆలోచన. రెడ్డి గారే పోటీ చేయాలనా, ఆయనకైనా కొమ్ములు ఉన్నాయా, ఏం ఆయనకి ఎలమగారే పోటీ చేయాలనా గ్రామాల సర్పంచ్గా, మాకు హక్కు లేదా, నువ్వు పోటీ చేస్తా నేను పోటీ చేస్తా, నువ్వు సర్పంచ్గా పోటీ చేస్తా నేను చేస్తా. ఎక్కడమ్మా ఎక్కడో జగిత్యాల అవతల సిరికొండ అని ఒక గుట్టలమ్మ, పెద్ద గుట్టలు, కొండలు దాటితే గోదావరి దాటగానే అవతల ఆదిలాబాద్ అవతల నాగపూర్ విదర్భ ఆ ప్రాంతంలో ఒక పెద్ద మహారాష్ట్ర అడవి, ఆ నుంచి 100 కిలోమీటర్లు ఆ కొండల కాడికి పోయినమ్మా. నిన్నగాక మొన్న రాత్రి 500 ఎకరాల వెలమ ధర ఆ ఊర్లో, 500 ఎకరాల వెలమ ధర, కొల్లాపూర్ రాజు చుట్టూ ఆయన 500 ఎకరాల వెలమ ధర. ఆ వెలమ ధరకి 500 కోట్ల రూపాయలు ఉన్నాయమ్మా ఆస్తి. 500 ఎకరాలున్నా 500 కోట్లున్నా గ్రామ సర్పంచ్ కావాలట ఆయనకి, దాన్ని పోనీయట గ్రామ సర్పంచ్ని. ఆ సర్పంచ్కి అంత డబ్బున్నా అన్ని ఎకరాలున్నా వాళ్ళ తాతలు ఆ జగిత్యాల కొండల్లో అడవుల్లో 1000 ఎకరాల భూస్వాములమ్మ వాళ్ళు, దొరలే మొత్తం అక్కడ ఆ అడవులలో మొత్తం వెలమ దొరలే, ఒక్కొక్కరికి 1000 ఎకరం 2000 ఎకరం నవాబు కాలంకు పైనుంచి వాళ్ళు అనుభవిస్తున్న దొరలమ్మ. వాళ్ళ చేతి కింద 100 గ్రామాలు, 1000 ఎకరాలు, 100 కోట్ల రూపాయలు, అయినా గ్రామ సర్పంచ్ కావాలట సిరికొండ గ్రామానికి. ఆ వెలమ దొర మీద మనం గ్రామాలలో అగ్గి పెట్టినాం కదా, నువ్వు ఎందుకు పోటీ చేయకూడదు బీసీలని. ఈ అగ్గితో ఆలోచనతో ఆ గ్రామంలో గొర్రెలు రాసుకునే గొల్లైనా మాదిగైనా ఇద్దరు కలిసి ఎట్లనైనా ఈ వెలమ దొరను ఓడించాలరా, మనం ఎన్నికల్లో పోటీ చేయాలని నామినేషన్ వేసిండ్రమ్మా గొల్లైనా మాదిగొల్లు కలిసి. 10 కులాలు వార్డు మెంబర్లుగా 10 కులాలు, సర్పంచ్గా ఒక గొల్లాయన, అందరూ నామినేషన్ వేసి ఇంటింటికి పోయి మేము మాట్లాడే ఉపన్యాసాలని చెప్పిర్రమ్మా. ఇట్లా ఉంది రాజ్యం, రాజ్యాంగం ఇట్లా రాసి పెట్టుంది, ఈ వెలమదొరలు ఇట్లా ఊర్ల మీద పడి దోపిడీ చేస్తున్నారు, రెడ్డి ఊర్లు ఇట్లా దోపిడీ చేస్తారు, కానీ మనకు రాజ్యాంగ హక్కు ఉంది, మనం కూడా గ్రామాలని పరిపాలించాలని మనం చెప్తున్న ఈ సత్యం సమానత్వం ఈ మొత్తం ఇంటికి పోయి చెప్పేదమ్మా ఉద్యమం లాగా చెప్పి ఎన్నికలలో పోటీలో పాల్గొన్నారు. అందరూ ఓట్లు వేసారు, సాయంత్రం బ్యాలెట్ ఓపెన్ చేశారు. ఒకే ఒక్క ఓటుతో గొల్లాయని గెలిచిందమ్మ వెలమదొర మీద. ఇక చూడండి వెలమదొరలంతా ఫోన్ల మీద ఒక్కటైనరు, మళ్ళీ కౌంటింగ్ చేయాలన్నారు. ఎందుకు ఈ గొల్లాయని సర్పంచ్ అయితే మరి వెలమదొర తలకాయ దించుకోవాలి కదా, గొల్లాయన దగ్గరకు వచ్చి పని చేయించుకోవాలి కదా, గొల్లాయన దగ్గరకు వచ్చి పని చేయించుకోవాలి. గొర్రెలు కాసే గొల్లాయన ఊరిని పరిపాలిస్తాడా అని మళ్ళా పెట్టిండ్రమ్మ ఓటు. మళ్ళీ కౌంటింగ్ చేస్తే మళ్ళీ హత్య వచ్చింది. ఆ ఒక్క ఓటుతో మళ్ళీ గొల్లాయన గెలిచిండు. ఆ ఒక్క ఓటుతో మళ్ళీ కలెక్టర్ని మళ్ళీ వాళ్ళని సంప్రదించి
లేదు లేదు 3సారి లెక్క పెట్టాలన్నారమ్మా. చూసిందా వీళ్ళ పగ చూసిందా? మొదటిసారి గెలిచిండు, రెండోసారి అంతే ఓట్లు వచ్చినాయి, మళ్ళీ 3సారి లెక్క పెట్టాలన్నాడు. 3ఓసారి కూడా లెక్క పెట్టినా యాదవుడే గెలిచింది అమ్మ కొల్ల. ఆయన సిగ్గుపోయి తలకాయ ఉంచుకొని వెలమ ద్వారా ఆ పక్కనే గోదావరి అందులో దూకి సావాల్సి ఉంది. కానీ ఎట్టనే వాళ్ళకి సిగ్గు సరాలు ఉండేదేమో వాళ్ళకి. మనకు రోషాలన్నీ ఉండేది మనకు కదా. గోదావరిలో దూకకుండా తెల్లారొచ్చి సర్పంచ్ని కలిసిండు, తప్పైంది అని. ఇది రాజ్యాంగం అంటే, ఇది భారత రాజ్యాంగం. రాజ్యాంగంలో ఉన్నది అమలు చేయాలని, రాజ్యాంగంలో ఏం చెప్పారో దాన్ని అమలు చేయాలని కర్ర తీసుకొని రాజ్యాంగం ముందు వాచ్మెన్ లాగా కూర్చున్నాడు మా రక్షకుడు. ఎవరైనా చెప్పండి? 30 ఏళ్ళు కూర్చున్నాడు రాజ్యాంగం కాడ, దాంట్లో ఉన్నది అమలు చేయాలని. ఈ కలెక్టర్ గారే చిరంజీవి గారు రాజ్యాంగంలో ఉన్నది అమలు చేయి రాసింది కదా. పూలే, అంబేద్కర్, సాహు మహారాజ్, గౌతమ బుద్ధుడు, శివుడు చెప్పిన సమానత్వం, బసవేశ్వరుడు చెప్పిన సమానత్వం, అందరూ చెప్పిన సమానత్వం అనే ఒక్క మాట మీద పుట్టుకొచ్చిందమ్మా రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మిమ్మల్ని అందరినీ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా చేసి, రెడ్డి వెలమదొరలే కాదు, రెడ్డి వెలమ కమ్మ రెడ్డి వెలమదొరలే కాదు, ఏ కొల్లాపూర్ రాజు కాదు, ఏ జూపిలీలో కాదు, ఏ రెడ్లే కాదు పరిపాలించాల్సింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, సమస్త బండ కులాలు పోటీ చేయాలి, మనమందరితో సమానంగా ఉండాలని ఈ ఎన్నికలు వస్తే 84.సగం బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఇవాళ సర్పంచులు, వార్డు మెంబర్లై కాలరెగరేసుకొని నువ్వెంత అంటే నువ్వెంత అని నిలబడ్డారమ్మా ఈరోజు తెలంగాణ గడ్డగా. అయితే ఇది సంపూర్ణ రాజకీయ విప్లవం కాదు. వినాలమ్మా, మీరు మాటలు వినాలా, వేరే మీటింగ్లోకి పోయి వచ్చినట్టు కాదు. మా సారు సభాధ్యక్షులు తొందరగా పోవాలి సార్, బోధలు తినాలంటాడు. నేను మిమ్మల్ని ఇవాళ వదిలిపెట్టినమ్మా, మిమ్మల్ని మీ బోర బంద్ చేపిస్తా. నేను ఇవాళ మీ బోర బంద్ చేయించాల్సింది. ఇవాళ ఒక్కరోజు ఉపవాసం ఉండండి శివుడి పేరు మీద. సమానత్వం చెప్పింది కదా, ఆ మాట ప్రకారం మా రాజ్యాంగంలో సమానత్వం. అయితే అంత పెద్ద రాజ్యాంగం ప్రకారం మనం సర్పంచులమైనాం, వార్డు మెంబర్లమైనాం, తల ఎత్తుకొని గ్రామాన్ని పరిపాలించాలి. కానీ దీనికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి నువ్వు 42 అడిగితే నువ్వు 42% ఇవ్వకుండా ఉన్నా ఈ వచ్చిన చైతన్యంతో గ్రామాలలో మనం సర్పంచులమైనాం. అయినా ఇది సంపూర్ణ విప్లవం కాదు. మరి ఏంటి సంపూర్ణ విప్లవం? సంపూర్ణ విప్లవం ఏంటి? మరి గెలిచిన సర్పంచులు మన కొంతమంది కాంగ్రెస్లోకి పోయారు, సర్పంచులు అక్కడక్కడ టీఆర్ఎస్లోకి పోయారు. మావాడంటే మావాడు గెలిచినాక ఈ ఎలగదొర తెల్లారే వచ్చిండు. ఇప్పుడు ఇందాక చెప్పిన సిరికొండ వచ్చిండు, క్షమాపణ అడిగిండు, ఏదో పొరపాటు అయిందన్నాడు. ఎందుకు వచ్చిండు ఇంటికి? గెలిస్తే గెలిచినోలే కానీ రేవంత్ రెడ్డి దగ్గరికి వా, కండ వేపిస్తా అంటాడట. కండ వేపిస్తున్నాడట ఆయన. మరి నేను దండ వేపించడానికి నేనున్నా, నువ్వు ఆడిపోతే మొత్తానికి. అంటే ఇక్కడ మనం సర్పంచులమైన తర్వాత మళ్ళీ అగ్రకులాల దగ్గరికి పోతున్నాం. అయినా పర్వాలేదు, మీకున్న పరిస్థితులు ఇది సంపూర్ణ రాజకీయ విప్లవం కాదు. మీరు టీఆర్ఎస్లోకి పోయినా, కాంగ్రెస్లోకి పోయినా, మీరు అట్లనే నిలబడ్డా ఇది ఆలోచన మాత్రం వచ్చింది. ఈ ఎన్నికల్లో మేము కూడా పోటీ చేస్తాం, మేము కూడా రెడ్డి వెలమదొరల మీద పోటీ చేసి గెలుస్తామన్నారు. పోటీ చేసిరు, గెలిచిండ్రు. మరి సంపూర్ణ విప్లవం అంటే ఏంటమ్మా? సంపూర్ణ విప్లవం అంటే ఇప్పుడు ఈ తల్లి సర్పంచ్ అయింది, నాకేమైనా ఎకరం భూమి ఇస్తామా? నీ ఊళ్ళో ఇచ్చే అధికారం ఉందా నీకు? లేదు. మరి సంపూర్ణ విప్లవం ఏంటి? రేవంత్ రెడ్డి కూర్చొనే ముఖ్యమంత్రి పీఠం కావాలరా మాకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి. అది కావాలా? మా సూచి మొత్తం దాని మీద పెట్టినాం. ఆ ముఖ్యమంత్రి పీఠం మీద మా బీసీ, ఎస్సీ, ఎస్టీల్ని కూర్చోబెట్టి తెలంగాణ గడ్డ మీద 50 లక్షల ఎకరాల భూమి తెచ్చుకుంటాము మా పేదోళ్ళంతా. అది విప్లవం, అది రాజకీయ విప్లవం అంటే. మా బిడ్డలందరికీ అమెరికా లాంటి స్కూల్స్ కట్టుకుంటాం గ్రామ గ్రామంలో, అమెరికాలో ఉన్న హాస్పిటల్స్ కట్టుకుంటాం గ్రామ గ్రామంలో, చైనాలో గ్రామాలలో పనులు చేస్తారమ్మా. కంప్యూటర్లు తయారు చేసి నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తారు. తల్లి మేడం ఉండి ఇంట్లోనే కూర్చొని 30,000 సంపాదిస్తారు.
ఆ చైనాలో జరుగుతున్న మొత్తాన్ని తీసుకొచ్చి తెలంగాణలో తీసుకొస్తామమ్మా. ఆ బాధలంతా మాకు తెలుసమ్మా. చిరంజీవి గారు కలెక్టర్ ఎట్లయ్యారో తెలుసా అమ్మా? వాళ్ళమ్మ బీడీ చేసి ఈ పెద్ద మనిషిని కలెక్టర్ చేసిందమ్మా. రాజ్యాంగం ఒక కన్న తల్లి, సొంత కన్న తల్లి ఇద్దరు కలిసి వారిని కలెక్టర్ని చేసి, కాబట్టి బీడీ చేసే తల్లి ఎంత కష్టాలు పడుతుందో తెలుసు ఆయనకి. కాబట్టి మనం ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజాన్ని మార్చుకుంటూ పోవాలి. సమాజాన్ని మార్చేది ఎవరి కోసం? నువ్వు ఆగాలన్నా, అర్జెంట్ నువ్వు ఫోన్ ఆపాలేవు. చాలా చాలా డేంజర్, ఫోన్ ఆపాలి నువ్వు. పోలీసు వాళ్ళకు కూడా చెప్పొచ్చినావు నువ్వు ఫోన్ మాట్లాడుతావని. అయితే ఈ బీడీ చేసేటువంటి స్థితి నుంచి సమాజాన్ని ఎందుకు మార్చాలో తెలుసా అమ్మా? ఎందుకు మార్చాలి చెప్పండి సమాజాన్ని? ఎందుకో చెప్పండి సమాజాన్ని మార్చాలట? నువ్వు కొంచెం నవ్వు ముఖం పెట్టాలమ్మా, నువ్వు అంత కోపంగా చూడొద్దు. నువ్వే ఐరచేరు తల్లి, మంచి నవ్వు కూడా చూడు, నా వైపు నవ్వు ముఖం పెట్టు. సమాజాన్ని మార్చేది నీ కడుపున పుట్టిన బిడ్డల కోసమే సమాజాన్ని మార్చేది, ఎవరి కోసమో కాదు, ఎవరి కోసమో కాదు. నీ కడుపున పుట్టిన బిడ్డలకి నువ్వు ఈ సమాజాన్ని మార్చు. ఆ అంబేద్కర్ రాజ్యాంగం రాయబట్టేగామో ఈ సమాజం ఇంత మారింది. ఇంత మారింది ఎవరి కోసం? మన కోసమే. మరి మనకు ఏం కావాలి ఇప్పుడు? అంతిమంగా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. రేవంత్ రెడ్డి ఏమంటాడు? చంద్రబాబు నాయుడుతో కూర్చొని మాట్లాడుకున్నా, ఇక నీళ్ళ కొట్లాడలొద్దు అని కూర్చొని మాట్లాడుకుంటారట. మరి మాతో కూడా కూర్చొని మాట్లాడుకో, రాజ్యం ఖాళీ చేసి పోరాదు మేము ఏడుకుంటాం. మాతో కూడా కూర్చొని మాట్లాడుకో. వాళ్ళు నీళ్ళ పంచాయతీ అంటేనే మీరిద్దరు కూర్చొని నీళ్ళ పంచాయతీ సెట్ చేసుకుంటారట. ఈ 500 టీఎంసీలు ఏందో ఆ లెక్కలేందో మనకు తెలియదు. సామాజిక న్యాయ విప్లవం తెలంగాణలో వస్తుంటే సామాజిక న్యాయం అని భూకంపంలాగా గౌళ్ళైనా, చాకలైనా, మంగళైనా, గొల్లైనా, ముదిరాజైనా, మాదిగైనా, మాలైనా ప్రతి కులం నా వాటా ఎంతరా తెలంగాణ రాజ్యంలో, నా వాటా ఎంతరా తెలంగాణ సంపదలో, తెలంగాణలో నా స్కూల్ ఎక్కడా, నా హాస్పిటల్ ఎక్కడా, నా భాగం ఎక్కడా అని ప్రతి కులం నిలదీస్తుంటే ఆ పీనుగ బయటికి వెళ్ళిందమ్మా. కేసీఆర్ అనే పీనుగ అంతఃపురం నుంచి వెళ్ళి బయటకు వచ్చిండు, సచ్చిబతికి బయటకు వచ్చి నీళ్ళల్లో, కృష్ణానది నీళ్ళల్లో తెలంగాణ వాటా ఎంత అంటాడు. నువ్వు అడగాల్సింది గౌళ్ళోల వాటా ఎంత, గొల్లోల వాటా ఎంత, ముదిరాజుల వాటా ఎంత, మాలామాదిల వాటా ఎంత, రాజ్యాల సంపదలో మా వాటా ఎంత ఉద్యమం జరుగుతుంటే మన ఉద్యమం మీద మళ్ళీ తప్పడానికి కృష్ణానదిలో నీళ్ల గురించి మాట్లాడుతాడమ్మ కేసీఆర్. ఎంత తప్పుదోవ పట్టిస్తాడు. మా వాటా గురించి మేము మొత్తుకుంటున్నాం కదా, మా వాటా ఎంత 42% రిజర్వేషన్లు, సర్పంచులలో మా కులాల వాటా ఎంత మేము మాట్లాడుతుంటే దీని గురించి వచ్చి మాట్లాడతాడా? కృష్ణానదిలో వాటా గురించి మాట్లాడతాడా? మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడు? చంద్రబాబు నాయుడు నేను కూర్చొని మాట్లాడుకుంటాం, చేతులు చేసి పైన టవలు కప్పి లోపల ఏళ్ళు గిల్లుకుంటారట. అది మనకు తెలియదుగా, 2 చేతుల మీద టవలు కప్పుతారట. లోపల ఏం గిల్లుకుంటాడో ఎవరు తెలియదు. నువ్వు పైకి అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడ అంటే నీళ్ళ వాటా కోసం మీరిద్దరు మాట్లాడుకుంటారు కదా. మనం కూడా తెలంగాణ గడ్డ మీద రాజ్యం అనే యుద్ధాన్ని మొదలు పెడితే ఆ రేవంత్ రెడ్డి కేసీఆర్లు మన దగ్గర కూడా వచ్చి రాజ్యాన్ని వదిలిపెట్టుకోవడానికి వాళ్ళు కూడా వచ్చి మనతో మాట్లాడతారు. అక్కడ వాటి పంచాయతీ తీసుకుంటారు. ఎంత మోసమమ్మా! తెలంగాణ ఉద్యమాలకు మనందరినీ తీసుకుపోయి వెలంగడ రాజ్యం అయిందమ్మా 10 ఏళ్ళు. ఎంత మోసం, ఎంత మోసం! ఆ వెలమరాజు కేసీఆర్ని దింపడానికి రేవంత్ రెడ్డి బయలుదేరి ప్రజాపాలన అందిస్తానని కేసీఆర్ నిలబెట్టి రెడ్డి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిందమ్మా. మరి మనం ఏం చేయాలి? వాళ్ళందరినీ ఎల్లగొట్టి మనం తెలంగాణని ఎట్లా పరిపాలించాలో 3 సంవత్సరాలు ఉందమ్మా ఇంకా ఎన్నికలు. ఈ 3 ఏళ్ళు యుద్ధం చేద్దాం తెలంగాణ మొత్తం. మనం ఎట్లా పరిపాలించాలి? మనం పరిపాలిస్తే మన జీవితాలని, మన తలరాతని మనమే మార్చుకోవచ్చు. నీ కడుపున పుట్టిన బిడ్డలు చల్లగా బతకాలనా? అయితే నీ రాజ్యం రావాలి. నీ కడుపున పుట్టిన బిడ్డలు సావాలనా? అయితే రెడ్డి వల్ల రాజ్యం రావాలి. నీకేది కావాలో చెప్పు. నీ కడుపున పుట్టిన బిడ్డలు సావాలనా? వైద్యం లేక. నీ కడుపున పుట్టిన బిడ్డలు సావాలనా? చదువు లేక. నీ కడుపున పుట్టిన బిడ్డలు ఉపాధి లేక, పని లేక సావాలనా? నీ కడుపున పుట్టిన బిడ్డలకి హాస్పిటల్ లేక సావాలనా? పని లేక సావాలనా? లేకపోతే బీసీఎస్ ఎస్టీల రాజ్యం వచ్చి నీ కడుపున పుట్టిన బిడ్డలు చల్లగా ఉండాలనా? రెండిట్లో ఏదో తేల్చుకునే ఎన్నికలే
రాబోయే 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఈ యుద్ధం చేద్దామమ్మా మన ప్రజల కోసం. ఇంకా బతికించుకుందామా, బిడ్డలు చంపుకుందామా, మీ ఇష్టం. ఆత్మగౌరవం ఉండాలమ్మా, ఆత్మగౌరవం. మన ఆలోచనల మీద మనకి గౌరవం ఉండాలి. పిచ్చిగా మాట్లాడి పిచ్చోళ్ళకి తిరిగి నా ఓటు 2000, నా ఓటు 3000 అని అమ్ముకునే పోతే ఏట్ల బతుకు సాగు అమ్మా. నీ ఓటు అమ్ముకునే పోతే ఉరి పెట్టుకొని చచ్చిపోతే అయిపోతుంది అమ్మా. తెల్లారి 2 మంచిగా దినానికి చుట్టాలు వచ్చి చికెన్ మటన్ తినిపోతారు. చచ్చిపోయిందని మనవాడు కూడా అడగడతారు. అమ్మవారు చికెన్ మటన్ అంటారు అమ్మ దినం కాడికి వచ్చి. ఎవడన్నా ఏ దినం కాడికైనా మీరు పోండి. రేపు మనం పోయి మన దినాలకి కూడాదే ఏం తినోడు లేడు. చికెన్ ఉందా, మటన్ ఉందా? ఒక్క లేడన్నా మనం చేస్తే ఏడ్చుకోడు. పైనుంచి చూడాలి నువ్వు. మటన్ వేసిన వాళ్ళు సొంత చుట్టాలమ్మా, బయటోడు కూడా కాదు. మళ్ళా సొంత చుట్టాలు మటన్ వేసిన వాళ్ళు లేదా అంటే మరి చచ్చిపోయిన కాడ ఏడవా నువ్వు? అన్నట్టు తినం కాడ. అందుకనే సమాజం కోసం మనం పోరాడితే, ప్రజల కోసం యుద్ధం చేస్తే, పేద ప్రజల కోసం యుద్ధం చేస్తే, ఈ సమాజాన్ని పేద ప్రజలైన మన సమాజానికి అధికారం ఇస్తే మన కోసం ప్రజలు నిలబడతారు, కంటతడి పెడతారు మన కోసం. అంత గొప్ప మార్పు రావాలని ఈ బీసీ ఎస్సీ ఎస్టీలంతా సర్పంచులై గ్రామాలను ఆయన నేను ఆయనతో మాట్లాడతలేదు. మీటింగ్ అయ్యాక సపరేట్గా సైడ్ తీసుకుపోయి మాట్లాడతాను. ఏంది కథ ఏంది అసలు అమ్మా? ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సర్పంచులు గ్రామాలను ఎట్లా పరిపాలించాలి? మన మీద పగ కుట్ర పెరుగుతుందమ్మా మనం గెలిచినాం కాబట్టి. ఎందుకంటే బట్టలు ఉతికేటోళ్ళు, కళ్ళు తీసేటోళ్ళు, గొర్రెలు కాసేటోళ్ళు సర్పంచులు అయినరు కాబట్టి మన మీద పగ పెరిగి మనల్ని ఏడ ఇరికియాలి, ఏ కేసులలో ఇరికియాలి, ఏ చెక్కు కేసులలో ఇరికియాలని మన ఉన్న సర్పంచ్ని ఊడగొట్టడానికి కుట్రలు పండుతారమ్మా. కానీ గ్రామాన్ని ఎట్లా పరిపాలించాలి, గ్రామాల్లో తెలివిగా ఎట్లా ఉండాలి, మంచిగా గ్రామ పరిపాలన చేయడానికి మనకున్న హక్కులేంటి, మనం ఏ విధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి దగ్గర ఎట్లా మాట్లాడాలి, మన ఊరికి ఎవరైనా పెద్దోడు వచ్చినప్పుడు వాంతో ఎట్లా మాట్లాడాలి, కలెక్టర్ దగ్గర పోయి నీ అధికారాలు ఎట్లా మాట్లాడాలి, నీ స్కూల్ ఎట్లా పరిపాలించుకోవాలి, నీ హాస్పిటల్ ఎట్లా, నీ ఊర్లో మహారాజులాగా ఉండి గ్రామాన్ని ఎట్లా పరిపాలించాలో ఈ పెద్ద పుస్తకం రాసిండమ్మా. అది ఫాలో కాండి, ప్రతి గ్రామంలో చదవండి. మీరు చదవలేదనుకో చెట్టు కట్టేసి మావాడే వచ్చి చెప్తాడు పాఠం, నిర్బంధ విద్యలాగా చెబుతాడు. మీకు ఆడ చెట్టుకి ఆడ మిమ్మల్ని కట్టేసి బోర్డు కూడా పెట్టి ఇగో సర్పంచ్ ఎట్లా చేయాలి, ఎట్లా పరిపాలించాలి, ఎట్లా పరిపాలించాలో ఇది నేర్పురామా రేవంత్ రెడ్డి లాగుల తోటలు అంటాడమ్మా. ఏం మాటలమ్మా ఇవన్నీ? నువ్వు సర్పంచ్ ఎట్లా పరిపాలించాలని చెప్తాడా? లాగుల తొండలు వేయాలంటే ఓడనడే మొన్న సార్ ఒక స్కూల్లో ఇది పాఠం పెడతా సార్ 8వ తరగతిలో అంటాడు ఒకసారి. లాగుల తొండలు వేయాలని పాఠం చెప్తున్నాడు 8వ తరగతి. మరి మీ పిల్లల్ని ఎట్ట బతికించుకోండి. ఎందుకంటే స్కూల్కి పోతే తొండలనే పాఠం పెడతాడు 10వ తరగతిలో. నీ అమ్మ మళ్ళా మాట పాఠం పేరు నీ అమ్మ లాగులో తొండలేస్తా. పాఠం పేరు 8వ తరగతి ఉపవాచకం పెడతాడు 10th క్లాస్లో. రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసాలు నీ అమ్మ తొండలేస్తా లాగులా. ఇది పాఠ్య పుస్తకం పేరు. మరి మీ పిల్లలను ఎట్లా బతుకుతారో ఏందో మరి చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అందుకని మనమందరం కలిసి ఈ సమాజాన్ని మార్చడానికి జరిగే ఒక పెద్ద పోరాటం శివుడి దగ్గర నుంచి మొదలైందమ్మా. సమానత్వ భావన, ఆ తర్వాత బుద్ధుడు, డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజ్, కర్ణాటకలో బసవేశ్వరుడు, శివాజీ రాజ్యం, ఇంతమంది మహానుభావులు కలిసి అందరూ సమానంగా బతకాలి. మనిషి అన్నాక ఎక్కువ తక్కువ లేదు. భూమి, రాజ్యం, సంపద, చదువు, జ్ఞానం, పరిపాలన అందరం సమానంగా బతికితే అదే దైవత్వంతో సమానం. సమానత్వమే దేవుడితో సమానం. సమానత్వం ఉండడమే దేవుడి పరిపాలన అని చెప్పిండమ్మ. అంత గొప్ప రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి, సమానత్వ రాజ్యాన్ని. అదే మన మహనీయులకు ఇచ్చే ఘన నివాళి, కడపను పుట్టిన మన బిడ్డలకు ఇచ్చే రాజ్యం కూడా అదే. అట్లా సమాజాన్ని మార్చి అందరం చల్లగా ఉండాలనే ఈ పోరాటంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంత పెద్ద విప్లవాత్మకమైనటువంటి ఆలోచన ద్వారా ఇగో తెలంగాణలో ఇంత గొప్ప ఫలితం వచ్చింది. మీరు తర్వాత గెలిచి కూడా అటు పార్టీలకు పోయినా మొత్తానికి మనోళ్ళు 85% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు అయినరు. చిన్న మార్పు అయితే మొదలైంది. అంతకుముందు ఈ మార్పు కూడా లేదమ్మా. మన బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులు మనోళ్ళే పోయి ముఖ్యమంత్రులు ఏమటి తిరగటం, వాళ్ళ చేతులలో చేయి కలపడం, దాని మీద టవలేసి చేతులు గిల్లుకోవటం. కానీ మేము తిరిగిన సంఘాలు మేము
ఏ రాజకీయ పార్టీల పక్కన కాదమ్మా, వాని పక్కల బల్యమమ్మా. మేము పక్కన బల్యం, పక్కన తిరిగేటోళ్ళం కాదమ్మా. అట్లా మేము ఒక ఆలోచన, ఎదురుగా నిలబడే ఆలోచన. ఒక రెడ్డి పరిపాలిస్తుంటే తన ఎదురుగా తీసుకొచ్చి ఒక గౌన్లో ఆయన పెట్టడం, ఒక వెలమదొర పరిపాలిస్తుంటే ఒక బట్టలు వేసే పద్మశాలి తల్లి తీసుకొచ్చి ఎదురుగా నిలబడటం. నువ్వు పోటీ చేస్తే నేను పోటీ చేస్తా, నువ్వు నిలబడితే నేను నిలబడతా, నువ్వు ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అవుతా, నువ్వు ఎంపీ అయితే నేను ఎంపీని అవుతా, నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రిని అవుతా. ఇది పోరాటం. ఈ పోరాటాన్ని కొనసాగించాలి. గ్రామ గ్రామం ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ఒక పక్కన మా భూమి రథయాత్రని 1,00,000 కిలోమీటర్ల ఒక రథం వేసుకొని గ్రామ గ్రామం తిరుగుతున్నామ్మా. మధ్య మధ్యలో ఇలాంటి మీటింగ్లు ఉన్నా కూడా వచ్చిపోతున్నాం. అట్లా ఊరూరు తిరుగుతున్నాం, ఒక రథయాత్ర పెట్టుకొని. రేపు మన దగ్గర కూడా వస్తావమ్మా. ఈ సమాజాన్ని మార్చే ఉద్యమంలో మనందరం భాగస్వాములై మీరు గ్రామాలను మంచిగా పరిపాలించి మంచి పేరు తెచ్చుకొని మళ్ళా గ్రామాలలో మంచి చరిత్రలో నిలబడాలని కోరుతూ అందరికీ సెలవు.